అనుభూతులు. ఈ అనుభూతితోటి చేసేది ఏదైతే ఉందో అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్. పాజిటివ్ అఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అంటే నీకు నువ్వు అనుకునే సంకల్పాలు. హిప్నటిజంలో పోస్ట్ హిప్నటిక్ సెషన్స్ ఉంటాయి. ఈరోజు ఎలా జరిగితే జరిగింది, రేపన్నా బాగుండాలి, రేపన్నా బాగుండాలి. అప్పుడు ఏమంటారు, డే బై డే మెచ్యూరింగ్ మై లైఫ్, డే బై డే ఐమ్ బికమింగ్ హెల్దియర్ అండ్ హెల్దియర్ అండ్ హెల్దియర్. అది పోస్ట్ హిప్నటిక్ సజెషన్స్ అంటది. ఎఫర్మేషన్స్ అంటే రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, అవతలెండు జరుగుతుంది కాదండి. ఇప్పుడు ఈ క్షణంలో మే హెల్దీ వెల్దీ వైస్. నా యాప్ పేరే అది. నేను బాగున్నాను, ఆనందంగా సంతోషంగా. నాకున్న జీవితం చాలామందికి లేదు. చాలామంది ఏమనుకుంటారంటే నాకంటే వాడి కారు బాగుంది, నాకంటే వాడి జీవితం బాగుంది, వాడు బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడు, వాళ్ళ పిల్లం బాగుంది, నా పిల్లం బాగాలేదు, నేను బాగాలేను, నేను అసలే బాగాలేనా, అందంగా లేనని అద్దంలోకి వెళ్ళి తీసుకుని రోజు నీకు నువ్వు తిట్టుకోవడం, బాధపడడం, కుళ్ళిపోవడం కాదండి. ఎన్ని కోట్ల మంది కంటే నీ జీవితం బాగుందో అర్థం చేసుకోండి. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి అనుభూతితోటి నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కదా. నీకంటే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత ధైర్యంగా బతికారో అర్థం చేసుకోండి. నీకంటే దరిద్రకొండ జీతం, కాళ్ళు చేతులు ఏమీ లేని ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిపోయాడు ఫిజిక్స్, వీల్ చైర్ మీద ఉంటారు. సో ఇవన్నీ మన కాళ్ళు లేక చేతులు లేక ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆల్రెడీ చేజ్ యువర్ డ్రీమ్స్ అనే క్లాస్లో మీకు అవన్నీ చెప్పాను అన్నది. ప్రపంచంలో నీ జీవితమే లేదనుకునే వాళ్ళందరూ కూడా ప్రపంచ చరిత్రను మార్చి పాడేశారండి. అటువంటి జీవితం రావాలంటే యూ నీడ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్. పాజిటివ్ ఎఫర్మేషన్స్. పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటే మన జీవితంలో మనం ఏం కావాలనుకుంటున్నామో అది మనకు రావడానికి తగినట్టుగా మనం ఏమనుకోవాలి, సంకల్పాలు. ఒక స్లైడ్ ఇంగ్లీష్లో వస్తుంది, సేమ్ స్లైడ్ తెలుగులో వస్తుందండి. కొంతమంది తెలుగు చదవడం రాదు కాబట్టి ఇంగ్లీష్లో పెడతారు, తెలుగు పెడతారు. సో పాజిటివ్ ధృవీకరణలు. ధృవీకరణ అంటే ఎస్, కన్ఫర్మేషన్. ఎస్, నేను సాధించగలను, ఐ క్యాన్ డూ ఇట్. కాంట్ 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 అంటే కంటల్లోకి మునిగిపోతాము. వై కాంట్ ఐ, వై కాంట్ ఐ, నేను ఎందుకు సాధించలేను, నేను సాధించలేను, అక్కడ పుట్టాను కాబట్టి సాధించలేను, ఇక్కడ పుట్టాను కాబట్టి సాధించలేను, పట్టుకున్నాను సాధించలేను, పడుకున్నాను సాధించలేను, ఈ కులంలో పట్టుకుని ఉంటే బాగును, ఆ ఇంట్లో పుట్టాను కాబట్టి ఎలాగైపోయింది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఆల్రెడీ మీ అమ్మ కనేసింది. ప్రపంచంలో అత్యంత గొప్పది ఏంటంటే జన్మ అండి. మాతృత్వం తెలియట కళ అంటారు. అమ్మ ఫస్ట్ గాడ్, సెకండ్ గాడ్ ఎవరంటే టీచర్ అండి, గురువు. గురు చూపించేవాడే గురుదేవ, ఆచరించేవాడే ఆచార్య దేవ.